న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న కపుల్స్‌కి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో, మీకు త్వరగా ప్రెగ్నెన్సీ అనేది ఎలా రావాలి దాని గురించి మీకొక 6 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఈరోజు చెప్తాను. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, భార్యాభర్త కలవాలి అన్నప్పుడు జనరల్‌గా ఫస్ట్ క్వెషన్ ఏముంటుంది అంటే, డేట్ వచ్చిన తర్వాత ఏ డేస్‌లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేది. సో, దీనికి ఫస్ట్ చూసుకోవాల్సింది వైఫ్ పీరియడ్ డ్యూరేషన్ ఎంత ఉంది అనేది చూడాలి. అంటే కొందరికి 25 డేస్‌కొస్తుంది సైకిల్ అనేది, కొందరికి 28 డేస్‌కనేది వస్తుంది. సో, ఇలా మీకు ఎన్ని డేస్ సైకిల్ అనేది ఉందనేది ఫస్ట్ చూడాలి. సో, దీనికి మనము జనరల్‌గా క్యాల్కులేట్ అనేది చేసుకుంటే ఎప్పుడైనా కానీ సైకిల్ అనేది మీకు త్వరగా వచ్చేస్తుంది అంటే, ఎయిత్ డే నుంచే మీరు కలవడం అనేది స్టార్ట్ చేయాలి. సో, ఈ ఎయిత్ డే అనేది బేసికల్‌గా మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి? డేట్ మీకు పీరియడ్ అనేది ఈరోజు స్టార్ట్ అయ్యింది అంటే, ఈరోజు డేట్ వచ్చిన ఫస్ట్ డే అన్నట్టుగా కన్సిడర్ చేయాలి. అలా లెక్క పెట్టుకుంటూ పోయి ఎయిత్ డే నుంచి కలవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. అలా మళ్ళీ ఎప్పటి వరకు కలవాలి? అట్‌లీస్ట్ ఒక 15-17 డేస్ వరకన్నా కానీ కలవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆర్ ఎల్స్ మీ డ్యూరేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. 35 డేస్ సైకిల్, 40 డేస్ సైకిల్ అంటే మీరు మినిమమ్ ఒక 20-21 డేస్ వరకైనా కానీ కలవాల్సొస్తుంది. సో, ఇది ఫస్ట్. మీకు డేట్ వచ్చిన ఎయిత్ డే నుంచి 21st డే వరకైనా కానీ కలిసి ఉండాలి. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి ఎన్ని సార్లు కలవాలి? దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటి అంటే, మీకు అట్‌లీస్ట్ ఒక రోజు వదిలేసి రోజు అన్నా కానీ కలిసి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఫర్టైల్ పీరియడ్ అప్పుడు ఎందుకు అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేస్ కలవాలి. ఎందుకు అంటే వీర్య కణాలు అనేవి బాడీలో అట్‌లీస్ట్ ఒక 48 గంటల వరకు బ్రతికనేది ఉంటాయన్నమాట. అందుకు మనము ఒక రోజు వదిలేసి రోజన్నా కానీ కలవండి అన్నట్టుగా చెప్తాము. దీనికన్నా తక్కువగా కలిస్తే ఏమవుతుంది? కవరేజ్ అనేది తగ్గిపోతుంది. పొరపాటున ఒకరోజు ఎగ్ రిలీజ్ అయ్యింది. ఆ ముందు రోజన్నా, ఎనక రోజన్నా మీరు కలవలేదు అంటే, ఆ ఎగ్ అనేది జనరల్‌గా 24 అవర్సే వయబుల్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకు స్పెర్మ్ అనేది 48 అవర్స్ ఉంటుంది కాబట్టి, ఈ పీరియడ్‌లో ఫర్టైల్ పీరియడ్‌లో ఒక ఆల్టర్‌నేట్ డేస్ అయినా కానీ కలిసి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీంట్లోనే చాలామందికొచ్చే ఒక డౌట్ ఏంటి అంటే, ఎన్ని సార్లలో అంటే మల్టిపుల్ టైమ్స్ ఏమైనా కలవాలా? రోజులో ఒకసారి కలవచ్చా? లేపోతే ఎక్కువ సార్లు కలవాలా అన్నట్టుగా అడుగుతుంటారు. రోజులో ఒకసారి కలిస్తే సరిపోతుంది. మల్టిపుల్ టైమ్స్‌తోని పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు. ఇన్ కేస్ ఒక రోజు మిస్ అయినా కానీ మినిమమ్ 48 అవర్స్‌లో ఒకసారైనా కానీ కలిసి ఉండేలాగా చూసుకోండి. తర్వాతొచ్చేసి థర్డ్ క్వెషన్ పొజిషన్. ఏ పొజిషన్‌లో కలవాలి అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. పొజిషన్ అనేది ఇర్రెస్పెక్టివ్ అండి. ఏ పొజిషన్‌లో కలిసినా కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి సిమిలర్‌గానే ఉంటాయి. పర్టిక్యులర్ పొజిషన్‌లో ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టుగా ఏమీ ఉండదు. తర్వాత ఫోర్త్ క్వెషన్ వచ్చేసి ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి? భార్యాభర్త కలిసిన తర్వాత ఎంతసేపు భార్య అదే విధంగా పడుకొని ఉండాలి అనేది నెక్స్ట్ క్వెషన్. సో, దీనికొచ్చేస్తే రెస్ట్ అనేది యాక్చువల్‌గా ఒక 15-20 మినిట్స్ ఆ పొజిషన్‌లో పడుకొని ఉంటే సరిపోతుంది. దానికన్నా ఎక్కువగా ఏమీ అవసరం లేదు. చాలా కపుల్స్‌తోని మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే, ఓవర్ నైట్ అదే పొజిషన్‌లో ఆల్మోస్ట్ ఒక 8-10 అవర్స్ అలాగే తను పడుకొనుంది అన్నట్టుగా కొన్నిసార్లు వింటుంటామనమాట. అది ఎంతో ఇన్‌కన్వీనియన్స్ కాజ్ చేస్తుంది ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ అలా పడుకొనున్నా కానీ దాంతోని ఎటువంటి అడ్వాంటేజు ఉండదు. కలిసిన తర్వాత 15-20 నిమిషాలు మాత్రమే ఎందుకు చెప్తామంటే, వీర్య కణాలనేవి ఆ లోపల గర్భసంచి లోపలికి ఎంటర్ అవుతాయి. తర్వాత మీరు లేసినా కానీ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇక్కడ చాలామందికొచ్చే డౌట్ ఇంకొకటేముంటుంది అంటే, కలిసిన తర్వాత మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది లిక్విడ్ అనేది బయటికొచ్చేస్తుంది అనేది. సో, దీనికి ఏంటి అంటే, సెమెన్ అనేది వీర్య కణాలతో పాటు చాలా వేరియస్ ఫ్లూయిడ్స్‌తోని కలిసుంటుంది. అది సెమెన్ ల్యూబ్రికేషన్‌కి, దానికి అనేది అవసరం పడుతుంది. సో, అవన్నిటికి గర్భసంచి లోపలికి ఎంట్రీ అనేది ఉండదు. అందుకు అవి నార్మల్‌గా బయటికే వస్తాయి. ప్రతి ఒక్క కపుల్‌కి అవి బయటికే వస్తాయి. దాంట్లో మనకి కంటికి కనపడని వీర్య కణాలు మాత్రమే గర్భసంచి లోపలికి ఎంటర్ అవుతాయి. తర్వాతొచ్చేసి నెక్స్ట్ క్వెషన్ ఏంటి? వాష్‌రూమ్ అనేది వెళ్ళొచ్చా? వాష్‌రూమ్‌కి వెళ్ళి వాష్ చేసుకోవచ్చా? లేదా? అనేది తర్వాత క్వెషన్. సో, వాష్‌రూమ్‌కి మీరు ఈ 20 మినిట్స్ తర్వాత వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అండ్ వాష్ చేసుకునేటప్పుడు నార్మల్ ప్లెయిన్ వాటర్‌తోని వాష్ చేసుకోండి.
ఎటువంటి సోప్స్ అనేది యూస్ చేసుకోకుండా, ఎటువంటి వాషెస్ అనేది యూస్ చేయకూడదు. ఎందుకు అంటే ఈ వాషెస్‌లో అయినా కానీ, సోప్స్‌లో అయినా కానీ స్పెర్మ్స్‌కి ఎగెయిన్స్ట్‌గా యాక్ట్ చేసే కెమికల్స్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. అందుకు మీరు వాష్ చేసుకున్నప్పుడు కేవలం బయట సైడే వాష్ చేసుకోండి. లోపల వరకు ఇన్సర్ట్ అనేది ఏమీ చేయకూడదు. తర్వాత ఓన్లీ విత్ ప్లెయిన్ వాటర్. నెక్స్ట్ క్వెషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు యూరిన్ అనేది పాస్ చేయొచ్చా లేదా అనేది చాలా డౌట్ అనేది ఉంటుంది. సో యూరిన్ అనేది పాస్ చేయొచ్చు. దీనికి ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకు అంటే యూరిన్ అనేది బయటకొచ్చే ద్వారం అనేది వేరే ఉంటుంది. సెమెన్ అనేది లోపలికెళ్ళేది, వెజైనా అనేది వేరే ఉంటుంది. సో కంప్లీట్‌గా వెజైనా అనేది వేరు, యూరిత్రా అనేది వేరు. యూరిత్రా నుంచి యూరిన్ అనేది బయటికొస్తుంది. వెజైనా ద్వారా గర్భసంచి లోపలికి సెమెన్ అనేది వెళ్తుంది. సో అవి కంప్లీట్‌లీ 2 వేరే ఆర్గన్ నుంచి వస్తాయి కాబట్టి మీరు యూరిన్ పాస్ చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ ఉండదండి. సో ఈ 6 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అనేది మీరు ఫాలో అయ్యారు అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.